ఆర్జికర్ ఆసుపత్రి కోల్కతా ఈ పేరు వినగానే ఒక రకమైన స్పందన వస్తుంది. గత సంవత్సరం ఆగస్టులో జరిగిన అమానవీయ కోణం ఒకసారి గుర్తొస్తుంది. ఈరోజు ఆ సంఘటనకు సంబంధించిన దోషికి శిక్ష పడింది. ఏ విధంగా శిక్ష పడింది, ఈ శిక్ష పట్ల గాంధీ ఆసుపత్రిలోని డాక్టర్లు ఎలా స్పందిస్తారో తెలుసుకుందాం. సార్, మనం చూసాం కోల్కతాలో దేశవ్యాప్తంగా సంచలనం. ఈరోజు సంజయ్ రాయ్ అనే అక్కడ ఆసుపత్రిలో ముద్దాయికి శిక్ష పడింది. ఈ శిక్ష సమంజసమేనా? ఎట్లా స్పందిస్తారు? లేదండి, ఇప్పుడు ఏదైతే సంజయ్ రాయ్ ఏదైతే శిక్ష పడిందో అది జస్టిస్ టు ద విక్టిమ్ కాదండి. ఎందుకంటే జస్టిస్ అనేది డెత్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా బతికిలేదండి, అమ్మాయి చనిపోయి ఉంది. చనిపోయి ఉంది అని అంటే ఈవెన్ ద అక్యూజ్డ్, ఈవెన్ ద ఎవరైతే ఈ క్రైమ్ చేశారో అతనికి కూడా ఉరిశిక్ష పడాలి. అప్పుడే అట్లీస్ట్ కొద్దో గొప్ప న్యాయం జరిగినట్టు మేము భావిస్తామండి. అది చెప్పండి, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ న్యాయం జరిగిందని మీరు అనుకుంటారా ఈ శిక్ష ద్వారా? లేదండి. వెస్ట్ బెంగాల్ జూనియర్స్ డాక్టర్స్ ఫ్రంట్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ బయటపడ్డ తర్వాత మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత అక్కడ మేము కొన్ని ఆర్డిఎస్ అందరం కలిసి మేమందరం కొన్ని ప్రతిపాదనలు ఇచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు అమ్మాయి ఒక్కతే, ఓకే, సో ఆమెనే వాళ్ళని చూసుకోవాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు? క్వశ్చన్ మార్క్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇంతవరకు ఏం న్యాయం చేసింది? సో అది ఒకటి స్పష్టత లేదు. రెండు, ఇప్పుడు జరిగిన ఈ సంఘటన వల్ల చాలామంది తల్లిదండ్రులు భయభ్రాంతులనే ఉన్నారు. వాళ్ళకి ధైర్యం ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? ఓకే, సో ఈ రెండు విషయాల మీద చాలా చర్చ జరగాలి. సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎంత తొందరగా దాన్ని పూర్తి చేసేసి మనం ఒక పాజిటివ్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు అన్ని వైపులా మనకు పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విషయంలో మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరగలేదని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి చంపాడు అని అంటేనేమో అది అప్పుడే తెలిసేది. అక్కడ లోకల్ నుండి చాలామంది అంటే 4 to 5 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, రేప్ చేశారు, చంపారు అని ఒక రీజన్. రెండు, ఒక 3,000 నుండి 8,000 మధ్యన మంది మోబ్ అటాక్ చేశారు. దానికి అసలు ఏంటి రీజన్ తెలియదు. ఆమెను చంపడానికి కారణం ఎందుకు అనేది కూడా రీజన్ తెలియదు. సో వీటి మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలి. సో నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులకి మాత్రం ఇది న్యాయపరంగా వాళ్ళకి కరెక్ట్ కాదు. సో అతనికి ఉరిశిక్ష వేసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఇది కేసుని ఎవరైతే మ్యానిపులేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దోషుల కిందకే వస్తారు. సో వాళ్ళని కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఇదే గాంధీ ఆసుపత్రి మెట్ల మీద డేస్ టుగెదర్ మీరు ఇదే అంశం పట్ల న్యాయం జరగాలి, ఎవరి ప్రమేయం ఉందో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, శిక్ష పడాలని చెప్పి మీరు ప్రధానంగా డిమాండ్ చేశారు. మీరు ఒక నిరసన వ్యక్తం చేశారు. ఇదే కేసులో అక్కడ ప్రిన్సిపల్, అదే ఆసుపత్రి ప్రిన్సిపల్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇంకో 4 స్టూడెంట్స్ అక్కడ మద్యం తాగి ఈ విధంగా ఆ అమ్మాయికి అన్యాయం చేశారు, అఘాయిత్యం చేశారు అనే వార్త కూడా వీళ్ళలోకి వచ్చింది. వీళ్ళకి శిక్ష పడలేదు? సంజయ్ రాయ్, ఒక సెంట్రీ ఉద్యోగం చేసే సంజయ్ రాయ్కి మాత్రమే ఎందుకు పడిందని మీరు అనుకుంటారు? దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటారా? 100% పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఇది పాతకాలం యుగం కాదు, ఇది చాలా అడ్వాన్స్డ్ యుగం. ఇక్కడ ఒక ఫోన్ కాల్ చేసేస్తే అమెరికా కూడా కాల్ పోతుంది. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్లలో ఒక ఆర్జికర్లో ఒక అమ్మాయి రేప్ చేసి చంపబడింది అనే వార్త అందరికీ తెలిసింది. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించితే మీరు అన్నట్టుగా 4-5 మెంబర్స్ ఉన్నారు. అందులో ప్రిన్సిపల్ గారు కానివ్వండి, లేదు అని అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళని సేఫ్ గార్డ్ చేస్తుంది గవర్నమెంట్. దిస్ ఈజ్ 100% షూర్. వాళ్ళు ఎవరు ఒప్పుకోకున్నా ఇది 100% షూర్. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ప్రాణభయం కానివ్వండి, తన యొక్క వ్యక్తిత్వం కానివ్వండి బయట పెట్టుకోవడానికి కోసం వాళ్ళు ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. అయినా కానీ నిజంగా ఈ భారతదేశంలో ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయంగా ఆలోచించి అక్కడ కూడా ఇంకా ముందుకు ఈ కేసు ఇక్కడితోనే ఎండ్ చేయకుండా అతనికి మళ్ళీ పునరాలోచించి ఉరిశిక్ష వేసి ఇక్కడ ఈ దేశానికి ఈ డాక్టర్స్ మధ్యన వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు, మా బాధ ఏంటి, ఇప్పుడు జరిగిన సంఘటనకి ఎన్ని మార్పులు చేంజెస్ తీసుకొని వచ్చి ఇంకా వీళ్ళకి ఎంత మంచిగా మనం సహకరిస్తే మన దేశ ఉన్న ప్రజలకు ఇంకెంత మంచి న్యాయం చేస్తారు, ఎంత మంచి ట్రీట్ చేస్తారు అనేది ఒకటి గుర్తుంచుకొని న్యాయం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మనం డెత్ రిపోర్ట్ చూసాం, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసాం. ఆ అమ్మాయిలో ఎంతవరకు స్పెర్మ్ కౌంట్ ఉందని చూసాం. కానీ ఇక్కడ శిక్ష పడింది ఒకడికే. అంత స్పెర్మ్ కౌంట్ ఒకటి వల్ల సాధ్యం అంటారా? అంత స్పెర్మ్ కౌంట్ అనేది ఒక్క మనిషి వల్ల ఇంపాసిబుల్ అండి.
అండ్ ఆల్సో అక్కడ ఉన్న ఫారెన్సిక్ అక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు ఎవరైతే ఉండాల్సిన వాళ్ళు లేరు, వాళ్ళు ఇంకా అడిషనల్ పీపుల్ ఆల్సో వేర్ ప్రెజెంట్, దో ఎవరైతే ఉండకూడని వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతే దాంట్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇట్ వాజ్ దెర్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎవిడెన్స్ అండ్ చాలా మ్యానిపులేషన్ చేశారు. ఏదో వాల్ ఇరగొట్టారంట, ఇంకా దేర్ ఒక క్రైమ్ ఒక దగ్గర అయితే ఆ క్రైమ్ అమ్మాయిని వేరే రూమ్కి తీసుకెళ్లారంట. అండ్ ఆల్సో దెర్ వాజ్ వెరీ బాచ్డ్ అప్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో దెర్ వాజ్ ప్రెషర్ ఆన్ ద పోలీస్ అథారిటీస్. అండ్ అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది అక్కడ many unwanted persons were involved and many powerful people were involved. సో ఇది ఒక బాచ్డ్ అప్ ఇన్వెస్టిగేషన్ అండ్ మళ్ళీ ఈ కేసులో ఇది ఒక ముగింపు కాకుండా అండ్ మోర్ థరో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కోరుకుంటున్నాం మేము. ఎగ్జాక్ట్లీ. కానీ ఇందులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం ముందుగా తెలిసింది. కానీ ఇప్పుడు శిక్ష పడింది మాత్రం ఒకటికే. ఈ శిక్ష పట్ల, ఈ తీర్పు పట్ల ఇదే మీరు డాక్టర్లు ముందుగా ఇక్కడ ఏదైతే ధర్నా చేశారో ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, ఈ శిక్ష వల్ల ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడేనండి ఇక్కడ నుండే నేను పిలుపునిస్తున్నా. నేను ఒక్కడిని, ఇక్కడ ముగ్గురము 5 కాదు. టు ఆల్ ద RDS ఆఫ్ దిస్ నేషన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ we do not forget our friend, our postgraduate, a woman, a doctor in the premises of all the government colleges. Okay, we have to stand for them always, and one had died, but we have to keep safeguard all of them in our duty times. So now onwards we will welcome that. We will have a candlelight march or maybe candle vigilance at the premises of all the government medical colleges all over India by all the RDS and the T Juda and Gandhi Juda and KMC, whatever the Judas are there all over India, resident doctor associations. We will come together, we will fold our fist tight and we will stand again. We'll take this justice, we will ask for the justice further, because life sentence is not the answer. Death sentence is the answer. That is the hanging sentence, and the culprits who are involved towards till now and manipulating this case, they all should also come out. So we have to fight for that. So everyone be strong, don't fear, because some political, everyone is fearing. And I want to convey one message that even in West Bengal, whoever protested till now, either public or either students, different students, or either postgraduates or other doctors, I am coming to know that some other, they are manipulating, that they are taking the students into custody without knowing any reasons. So we request the state government to act like polite and ask them giving them excuse, or maybe not taking them into custody and let them go on free. So this is what I want to say to the doctors, because standing and giving their voice, if it is wrong, means you are wrong, because right to education, right to information, or right whatever our right to say, it is our right. So you are making our to stop that. So don't do that. Okay? And police personnel, we are requesting to you that don't keep allegations, or just don't do what the politicians are saying. You have daughters, you have sons, so do understand that sometimes the problems may come to you family members also. So I request to the state West Bengal government to act and take the dig of more information regarding the incident and who are involved. So to also the central government should act more in this and to take that necessary steps further to not happen this. ఆర్జికర్ ఆసుపత్రి కోల్కతా ఈ డాక్టర్ హత్య కేసు ఉదంతం ఒక ముగిసిన అధ్యాయమైనా ఫైనల్గా చెప్పండి. లేదండి, అందరు అనుకుంటున్నారు ఇది పొలిటీషియన్ సైడ్ ఆన్సర్. మీరు అన్న క్వశ్చన్కి అక్కడ ఉన్న పొలిటీషియన్స్కి, అక్కడ ఉన్న పొలిటికల్ గవర్నమెంట్కి, అక్కడ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి, ఓకే, ఎవరైతే ఇంకా బ్యాక్ సపోర్ట్ చేసేసి వాళ్ళు చేస్తున్నారో ఇది అనుకుంటున్నారు. ఈ మీడియా ద్వారా కూడా నేను మీకు అందరికి చెప్తున్నాను, ఈ చిన్న ఇన్సిడెంట్ కాదు, ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్. నేను అది మళ్ళీ చెప్తున్నాను. ఒక అమ్మాయి, ఒక విద్యార్థి, ఒక డాక్టర్, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈ పదాలు మీరు మర్చిపోవద్దు. ఓకేనా? ఇక్కడ ఎంత డబ్బు లేదని కాదు, ప్రతిసారి 24/7 వర్క్ చేస్తున్నాము అని అంటే అది మేమే. మిగతా వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుందేమో, ఎక్కడైనా చేసే పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఇతర వాళ్ళు కానీ చేస్తారు. కానీ ఒక డాక్టర్ ఎమర్జెన్సీలో వచ్చే పేషెంట్కి కాపాడడానికి కోసం, మన లైఫ్ కాపాడడానికి కోసం మేము ఇక్కడ ఒక కేసు వస్తే మినిమం 1 to 2 hours పడుతుంది ఒక రివైవ్ చేయడానికి కోసం. తనకి అన్ని విధాలుగా ఒక సిస్టర్, ఒక డాక్టర్, ఒక పారామెడికల్ స్టాఫ్, ఓకే, మళ్ళీ బ్లడ్, తర్వాత ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్, ఇట్లా ఒక్కొక్క చైన్ ఆఫ్ మెంబర్స్ లాగా ఉండి మేము వర్క్ చేస్తాం.
కానీ ఇక్కడ మాకు ఆపద ఉంది, ఇక్కడ మాకు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కంప్లీట్గా ఫుల్ఫిల్ లేదు. అది మా కోసం అడగట్లేదు, పేషెంట్స్ కోసం అడుగుతున్నాం మేము. ఎందుకంటే అక్కడ బాధతో వచ్చిన వాళ్ళు డాక్టర్గా మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ మా వృత్తిలో ఉండే వాళ్ళు డాక్టర్స్ ఉన్నా కూడా కానీ ఏదైతే అందుకోవాల్సినవి ఉంటాయో అవసరమైనవి అవి పైనుండి గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ స్టెప్ అనేది ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. సో ఇందుకోసం నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అందరూ కూడా ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎక్కడి నుండి ప్రాబ్లం ఉందని తెలుసుకోండి. ఓన్లీ డాక్టర్స్ని మాత్రం పాయింట్ అవుట్ చేయొద్దు. సో నెక్స్ట్ మీరు అడిగిన దానికి రేపు ఫ్యూచర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం గురించి మేము వదిలిపెట్టాము. కొద్ది రోజులు అలా ఉంటుందేమో, మళ్ళీ మేము మొదలు పెడతాము. ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో డాక్టర్స్ పట్ల కానివ్వండి, ఎక్కడైతే అభద్రత ఉందో, లేకపోతే ఎక్కడైతే ఇన్సిడెంట్స్ ఇంకా డెవలప్ అవ్వకుండా చూసుకోగలిగినంత వరకు గవర్నమెంట్స్ అలా ఉండి మాకు ప్రొటెక్షన్ ఇచ్చినంత వరకు మేము కామ్గా ఉంటాం. ఒకవేళ ప్రొటెక్షన్ లేదు, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే మాత్రం మేము తప్పకుండా ఆ గవర్నమెంట్స్ మీద మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు చేసే పోరాటానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటుందండి. మేము మీడియా మిత్రులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అప్పుడు మాకు ఎంతో విధంగా సహాయం చేశారు. నేషన్ వైడ్ కానివ్వండి, స్టేట్ వైడ్ కానివ్వండి, మీ అందరికీ కృతజ్ఞత. మీలో కూడా కొంచెం భయం ఉంది. నేను ఇప్పటికీ నేషనల్ మీడియాలో కానివ్వండి, స్టేట్ మీడియాలో కానివ్వండి డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడుతున్నాను. మీ యొక్క గొంతుకను కూడా నొక్కే ప్రయత్నం చేస్తున్నారు పొలిటికల్గా. అది అలా ఉండకుండా ఇంకా విద్యార్థులు కూడా ముందుకొచ్చి మీడియా నుండి వస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. మీకు సపోర్టుగా ఉండి మీకు ధైర్యంగా ఉంటే బాగుంటుంది. మా సైడ్ నుండి మీకు ఎప్పుడు ఆరోగ్యపరంగా మేము ఎప్పుడు తోడుకుంటామని మేము హామీస్తున్నామండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అది పరిస్థితి. న్యాయం వద ధర్మం చెర, ఈ స్లోగన్ ఈ తీర్పుతో మరొక్కసారి తెర మీదకి వచ్చిన అంశాన్ని వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చరిత్ర పుటల్లో ఎన్నో సంఘటనలకి సరైన న్యాయం జరగలేదు. అదే కోవలో ఈరోజు ఇచ్చిన తీర్పు కూడా ఉంటుందనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. ఒక అభయ, ఒక నిర్భయ, ఒక దిశ, మన ఆయేషా మీరా, ఒక ప్రత్యూష, ఇవన్నీ కూడా ఈ కేసులన్నింటిలో కూడా న్యాయం జరగలేదు. అదే కోవలో ఈరోజు కూడా అనేక సందేహాలు ఉన్నాయి. అందులో యాక్చువల్గా అందులో పాల్గొన్న ఎవరైతే నేరస్తులు ఉంటారో, ముద్దాయిలు ఉంటారో వాళ్ళకు మాత్రం శిక్ష జరగలేదు. దీనికి హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసులో ఉందనే సందేహాలు కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన అమానవీయ కోణంలో న్యాయం జరగాలి ఆ అమ్మాయి కుటుంబానికని వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో ఇదే మెట్ల మీద ధర్నా చేశారు కొన్ని రోజుల తరబడి. కానీ ఇప్పుడు శిక్ష మాత్రం ఒకే ఒక అక్కడ సెంట్రీ ఉద్యోగం చేసే సంజయ్ రాయ్కి పడింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇంతటితో ఆగదు, ఇది అంతం కాదు, ఆరంభం అనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, 2 తెలుగు, హైదరాబాద్.